ఈరోజు మీ ముందు ప్రవేశపెడుతున్న కాన్సెప్ట్ మూవీ రివ్యూవర్స్. కాంట్రవర్షియల్గా ఏం చెప్పకరా రే. అవన్నీ కాదురా, ముందు ఎవర్రా మన వీడియో చూసేది. రైట్ ఆన్సర్, నీకు 100 మార్కులు. ఒకటే మూవీ మీద మల్టిపుల్ రియాక్షన్ చూద్దాం. ఏ మూవీ మీద రియాక్షన్ చేద్దాం? ఆల్రెడీ అనుకున్నావు గారా, మళ్ళీ ఎందుకు ఓవర్ యాక్షన్? కారా అంటే ఈ కార కాదు, ఈ కార. ధనుష్ గారు నటించిన కరా మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకు సినిమా చాలా బాగా నచ్చింది. ఎంత బాగా చెప్పారు రా బ్రో, చూసి నేర్చుకో. ముందు నువ్వు మొత్తం చూడు. కాకపోతే సినిమాలో చాలా 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 గట్టి బొక్కలు ఉన్నాయి. ఆఫ్టర్ సీయింగ్ దిస్, ధనుష్ అన్న బీ లైక్. ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి ఒక ప్రపంచనం. విజయ ప్రభంజనం. ఇట్స్ ఎ లాంగ్ డే, 8 hours వర్క్, కొంచెం బ్రేక్, మళ్ళీ 7 hours. సారీ గాయ్స్, రాంగ్ నెంబర్. కరా షో ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వచ్చాను. మరి సంగతి ఏంటి అంటే జస్ట్ యావరేజ్ అనిపించింది నాకు. అన్నేంట్రా యావరేజ్ అంటాండు? అన్నయ్య యావరేజ్ అంటే అది బ్లాక్ బస్టర్, తెలియదారా నీకు? అండ్ ఓవరాల్ గెలవని విషయానికి వచ్చేస్తే ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది, డీసెంట్ వాచబుల్ ఫిల్మ్. ఇదిరా మామ రివ్యూ అంటే, ఇలా చెప్పాలి. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఇట్లా ఇట్లా రాయాలి కాదు, ఇదే మర్చిపోయావా? రివ్యూ ముందు ఒకటి వస్తుంది. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టాక్ అప్డేట్. యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఫేస్ క్లెన్జర్, సిరమ్స్, ఎవ్రీథింగ్ అన్ని కోర్స్. ఒక 30 seconds చూస్తే నీ సొమ్మే అని పోతుందా? కానీ ఈ కోరే వీళ్ళకి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వీళ్ళందరూ టాలీవుడ్ కథమా ఏంట్రా ఇది? మనకు తెలిసిందే కదా లోపల వేరే ఉంటుందని.